నమస్తే. ఈ వీడియోలో జొన్న పిండితో జంతికలు ఎలా చేయాలో చూసుకుందాము. ఇది టీ టైమ్ స్నాక్ కింద, పిల్లలకి చిరుతిండి కింద చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక పాత్రలో 2 గ్లాసుల జొన్న పిండి తీసుకున్నాను. తర్వాత ఏ గ్లాస్తో అయితే జొన్న పిండి తీసుకున్నానో అదే గ్లాస్తో పావు గ్లాసు పుట్నాల పప్పు, లేదంటే వేయించిన శనగపప్పు అంటాం కదా, అది తీసుకుని మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు పొడిని కూడా ఈ జొన్న పిండిలో కలుపుతున్నాను. తర్వాత ఈ మొత్తం 2.25 గ్లాసుల పిండికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకున్నాను, మీరు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. పావు స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ తెల్ల నువ్వులు. ఈ జీలకర్ర నువ్వులు అనేవి మీరు ఎక్కువ తక్కువ మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. 1 పావు స్పూను ఇంగువ. ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండ్లీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. తర్వాత ఈ వేడి నూనెని ఈ పిండిలో వేసి కలుపుకుంటే కరకరలాడతాయి. ఇలాగ పచ్చి పిండి డైరెక్ట్గా జంతికలు చేసుకోకుండా ఇలాగ వేడి నూనె కలుపుకుంటే బాగా గుల్ల వచ్చి ఎన్ని రోజులైనా కూడా మెత్తపడకుండా ఉంటాయి. మొదట వేడి నూనె కాబట్టి చేయి పెట్టలేదు, ఒకసారి స్పూన్తో కలుపుకున్నాను. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ, ఒకటేసారి నీరు పోసేయకుండా కొద్దిగా నీరు పోసుకుంటూ చపాతీ పిండి అంతా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలాగ మొత్తం కలిపి పెట్టుకున్నాను. 2.25 గ్లాసుల పిండికి నాకు 1.25 గ్లాసు నీరు పట్టింది. ఇలాగ మెత్తగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇలాగ జంతికలు గొట్టం తీసుకుని కొంచెం నూనె రాసుకున్నాను. పిండి జారటానికి ఇలాగ నేను స్టార్ షేప్ తీసుకున్నాను. తర్వాత ఇలాగ దీంట్లో సరిపడా పిండి కొద్దిగా పెట్టుకొని నూనె నేను కాగపెట్టడానికి స్టవ్ మీద పెట్టుకున్నాను. నూనె వేడి అయ్యింది. ఇలాగ వేడి నూనెలో పిండేసుకోవటమే. దీంట్లో జిగురు శాతం ఉండదు కాబట్టి జొన్న పిండిలో మనకి రౌండ్గా జంతికలు ఒక చక్రంలాగా రాదనమాట. ఇలాగ స్టిక్స్గా పొడుగ్గా వస్తాయి. ఒకసారి బబుల్స్ అన్నీ, బుడగలన్నీ కొంచెం సెటిల్ అయిన తర్వాత తిప్పుకోండి. ముందే తిప్పితే పచ్చి ఉంటుంది కాబట్టి పిండి విరిగిపోతాయి జంతికలు. ఇలాగ ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోవటమే. చూసారు కదా ఎంత ఈజీగా జొన్న పిండితో జంతికలు చేసుకోవచ్చు. జొన్న పిండితో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఇలాగ జంతికల్లాగా చేసుకుంటే పిల్లలు నో అనేవాళ్ళు కూడా జొన్న పిండి తినడానికి ఈజీగా తినేస్తారు. ఇవి 2 నెలల వరకు పాడవకుండా, ఏమాత్రం చెడు వాసన రాకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇది మీకు ఇష్టమైతే కనుక లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి పాక్సిద్ధి కుకరీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫర్ నౌ.